Yeah, hi. People 24th they made a murder attempt me, and the complaint I have given on yesterday. I went to the one town police station, and the complaint I was reading just to get to Sub Inspector of Police one town Vishakhapatnam, and date is 24th July 2025. నేను అనగా ఉన్నది వ్యాఖ్యలో తనకు ఉన్న విషయంలో గారు వయసు బీఎడ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. నేను జర్నలిస్ట్గా పొలిటీషియన్ చేసిన మరియు సినిమా యాక్టర్లు చేసిన సినిమా వారు పనిచేసే క్రైమ్స్ మరియు స్కామ్స్ను నా వెబ్ మరియు వెబ్లో ప్రచురిస్తూ మరియు వాటిని మిగిలిన సోషల్ మీడియాలో వారితో చర్చిస్తూ వాటిని తెలియపరుస్తుంటాను. ఇటీవల ఫిల్మ్ యాక్టర్ మహేష్ బాబు గారి 3,000 కోట్ల స్కామ్ మాట్లాడడం వలన నన్ను ట్రబుల్ చేయగా నేను అప్పుడు అమీర్పేటలో ఉండటం వల్ల అక్కడ ఎస్ఆర్ నగర్లో పోలీస్ స్టేషన్లో 26 తారీఖు జూన్ 2025న ఏసీపీ శ్రీనాథ్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయగా అది జరిగిన కారణంగా వారు పరిష్కరించని కారణంగా నా బ్యాగ్, ఫోన్ మరియు ల్యాప్టాప్ చోరీ జరిగింది. ఆ విషయాన్ని నాంపల్లి పోలీస్ స్టేషన్లో 2వ తారీఖు జూలై 2025న ఫిర్యాదు చేయడం జరిగింది. నా పూర్తి ధనం బ్యాగ్ నష్టపోవడం వలన నా ఫోన్ మరియు ధనాన్ని సమకూర్చుకొని మరలా స్వస్థలం విశాఖపట్నానికి చేరుకొనగా టిఫిన్ కోసం బయటకు వచ్చిన నాకు ప్రీమియం స్కూల్ పక్కన ఉల్లిపాయల వీధి విశాఖపట్నం మా స్వగృహం దగ్గరలో మా ఇంటి పక్కన దగ్గర నాపై నాతో గొడవ పడి క్రూరంగా గాయపరిచినారు. నాకు తలపై కణితిపై బలంగా దాడి చేశారు. దాడి చేయడం జరిగింది. ఇది హత్యా ప్రయత్నం ఇక్కడ అనగా వన్ టౌన్లో నేను ఫిర్యాదు చేశాను. విశాఖపట్నంలో చేయడం జరిగింది. అండ్ విశాఖపట్నంలో ఇదివరకు ఇలాంటివి జరగడం వలన ఇదివరకు ఒకసారి విశాఖపట్నంలో కూడా కంప్లైంట్ చేశాను. ఆ కంప్లైంట్ నెంబర్ని పరిశీలించవలసిందిగా నా ఫోన్ నెంబర్ కూడా రాయడం జరిగింది అన్నమాట. సారీ, ఎందుకంటే నేను రాసింది నేను ఢిల్లీలో రాసింది. అది ఇక్కడ స్కాన్లో ఇది ఒకటి లేదు, ప్రింటెడ్ ఒరిజినల్ వాళ్ళకి ఇచ్చాను. జెరాక్స్ నేను ప్రింట్ తీసాను అనమాట ఫోటోలో. అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అని. మరియు ఇదే విషయాన్ని అంటే ఇంతకుముందు కలెక్టర్ గారికి ఇచ్చాను కంప్లైంట్. ఎందుకంటే విశాఖలో ఇలా జరిగినప్పుడు ప్రాబ్లం అయినప్పుడు కమిషనర్ గారు నా డౌట్ వచ్చి కమిషనర్ గారి మీద తీసుకెళ్ళి కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడితే కలెక్టర్ గారు పట్టించుకోకపోగా అతను బీసీపీ ఆఫీస్ మంగళగిరిలో ఉంది, అక్కడ కలవమని చెప్పడం. నాకు ఇంకా మంగళగిరి అవి తిరగడం ఇష్టం లేక తిన్నగా హైదరాబాద్ పోతే హైదరాబాద్లో ఫిల్మ్ యాక్టర్ 3,000 కోట్ల స్కామ్లో అతను నా మీద హెసిటేట్ నన్ను ట్రబుల్ చేయడం, ఆ విషయాన్ని అక్కడ ఎస్ఆర్ నగర్లోని కంప్లైంట్ చేయడం, రిటర్న్ వచ్చాక నా మీద హెచ్చరిక చేయడం. అండ్ ఆ రెండింటిని కూడా ఇక్కడ నేను అంటే రిఫరెన్స్ నెంబర్లుగా రాయడం జరిగిందన్నమాట. రిఫరెన్స్ నెంబర్ హెచ్వైడి ఎస్ఆర్ అండ్ హెచ్వైడి 260625 అని చెప్పి యూనిట్ నెంబర్ 0134394 అండ్ హెచ్వైడి ఎన్పిఎల్ అంటే నాంపల్లి హెచ్వైడి 050725 యూనిట్ నెంబర్ 00502గా హైదరాబాద్ వాళ్ళు ఇచ్చిన అక్నాలజ్మెంట్ నెంబర్ 2 ఇందులో యాడ్ చేసిన రిఫరెన్స్ కింద. అండ్ విశాఖలో ఇంతకుముందు కలెక్టర్ గారికి ఇచ్చిన కంప్లైంట్ అది ఎగెన్స్ట్ ఎస్సీపీ గారు కమిషనర్ పోలీస్ విశాఖ కమిషనర్ పోలీస్కి ఎగెన్స్ట్ కలెక్టర్ గారికి మండే గ్రీవెన్స్లో ఇచ్చిన రిఫరెన్స్ నెంబరు BSP 2025 అండ్ 04071324 అది నేను విశాఖలో మండే గ్రీవెన్స్లో నేను ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. ఆ రెండింటిని రిఫరెన్స్గా రాసి మీకు ఒరిజినల్ పంపిస్తాను. అండ్ ఫోటో తీసింది పోస్ట్లో చూడొచ్చు మీరు. కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి వెళ్తే వాళ్ళు మాట్లాడింది కూడా మీకు నెక్స్ట్ దీని తర్వాత కంటిన్యూ ఉంది ఆడియో కూడా. థ్యాంక్ యూ.